సో వెల్కమ్ టు అవర్ థర్డ్ డీటెయిలింగ్ వీడియో ఆఫ్ మోడర్న్ కురుక్షేత్ర షార్ట్ ఫిలిం. సో మీరు స్టార్టింగ్ రెండు చూడకపోయింటే మన ప్రొఫైల్లో ఉన్నాయి. అండ్ దట్టు నేను లాంగ్ వీడియోస్ ఒకేసారి చూసేయాలి అని అనుకుంటే లింక్ బయోలో ఇచ్చాను. అండ్ షార్ట్ ఫిలింది కూడా నేను డైరెక్ట్ లింక్లోనే ఇచ్చేసాను. 9th at 6 PM షార్ట్ ఫిల్మ్ అనేది ప్రీమియర్ అయిపోతుంది. సో అప్పుడు చూసేయండి. సో ఈ థర్డ్ వీడియో డీటెయిలింగ్ స్పెసిఫిక్గా అర్జునుడి గురించి కొంచెం మాట్లాడదాం. అంటే అర్జున్ క్యారెక్టర్ గురించి. లైక్ అర్జున్ క్యారెక్టర్ ఈ స్టోరీకి హీరో, మోడర్న్ కురుక్షేత్రకి. నేను దీనికి రీజన్ చెప్తాను చూడండి. భగవద్గీతలో కృష్ణుడు హీరో ఒప్పుకుంటా, అంటే నా పర్సెప్షన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఇంకా లైక్ మహాభారతంలో స్టోరీ లేట్లో ఎంట్రీ ఇచ్చా కూడా కృష్ణుడి వల్లే లైక్ యుద్ధం అనేది గెలిచి ఒక హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుంది. సో దీనికి కృష్ణుడు నా పర్స్పెక్టివ్లో హీరో. కానీ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు నా వరకు హీరో కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే రీజన్, ఇప్పుడు కృష్ణుడు అనే క్యారెక్టర్ మహాభారతంలో ఒక డైరెక్షన్ ఇచ్చింది కురుక్షేత్ర యుద్ధంలో. అల్టిమేట్లీ ఎవరు యుద్ధం చేసేది? అర్జునుడు. సో అక్కడ ఏమవుతుందంటే కృష్ణుడు రథసారథ్యంలో డామినెన్స్ చూపించాడు కాబట్టి స్టిల్ కృష్ణుడు హీరో అని, అంటే ఐ రెస్పెక్ట్ దట్ పర్స్పెక్టివ్. ఎందుకంటే లైక్ ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. సో నా పర్స్పెక్టివ్ ఇది. ఇక్కడ ఏమవుతుందంటే లైక్ ఒక స్టోరీ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు. సో అతనికి వే తెలుసు, తన గమ్యం తెలుసు, అన్నీ తెలుసు. కానీ లైక్ మధ్యలో కొన్ని అన్స్టెబిలిటీస్ ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి. సో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అనేది వస్తుంది. ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ వల్ల ఈ హీరో అనే అతను డెస్టినేషన్కి రీచ్ అవుతాడు. సో సపోర్టింగ్ క్యారెక్టర్ హెల్ప్ చేసేసాడు, హీరో రీచ్ అయిపోయాడు అని చెప్పి సపోర్టింగ్ క్యారెక్టర్ హీరో అవ్వడు కదా. అంటే నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, లైక్ ధర్మం సంస్థాపన చెయ్యాలి అంటే సో కృష్ణుడు అనేవాడు రథసారథ్యం చేశాడు కురుక్షేత్రంలో. అండ్ అర్జునుడు పాండవులు నేను అర్జునుడు అని స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేయడానికి ఏంటంటే, అర్జునుడు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా పాండవులందరూ వచ్చేస్తారు. సో లైక్ వైజ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కొంచెం అండర్స్టాండింగ్ అవ్వడానికి మీకు. టీచర్ అనేవాడు క్లాస్లో లెసన్ చెప్తాడు, కానీ ఎగ్జామ్కి వచ్చి నీ పేపర్ రాయడు కదా, నువ్వే రాసుకోవాలి. సో అర్జునుడికి అన్ని స్కిల్స్ ఉన్నాయి కాబట్టే గెలిచేశాడు. ఇక్కడ ఏంటంటే కర్ణుడు గొప్ప అని అంటారు. కర్ణుడు గొప్పవాడే, దానికి కొన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, కొన్ని వ్యూస్ ఉన్నాయి. అంతేగాని లైక్ కర్ణుడు అండర్ రేటెడ్ హీరో, అర్జునుడు ఓవర్ రేటెడ్ హీరో, ఇవన్నీ ఏంటంటే సీరియల్ మహాభారతాలు. నేను ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను. సీరియల్ మహాభారతాలు, ఈ వెబ్ సిరీస్ మహాభారతాలు ఇవన్నీ చూసి జనాలు కొంచెం పర్స్పెక్టివ్స్ మార్చేశారు. మహాభారతాన్ని వీళ్ళు కొత్త డెవలప్ చేస్తారు. అది కూడా ఎవల్యూషన్ అయిపోయింది. సెకండ్ వీడియోలో చెప్పినట్లు ఎవల్యూషన్ టాపిక్ గురించి. సో అదనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే, కృష్ణ అనే క్యారెక్టర్ రథసారథ్యం చేస్తారు. కాకపోతే అర్జునుడు అల్టిమేట్లీ హీఈస్ ద హీరో ఆఫ్ కురుక్షేత్రం. దీని గురించి నేను డైలాగ్ కూడా ఒకటి రాశాను. సో స్టోరీలో మీకు కొంచెం అర్థమైద్ది అని అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే ఐసోలేషన్ పీరియడ్ గురించి మాట్లాడాలి. ఐసోలేషన్ పీరియడ్ అంటే నేను సెకండ్ వీడియోలో కొంచెం బేసిక్ చెప్పాను. వనవాసాన్ని లైక్ మనము ఐసోలేషన్ పీరియడ్ నా పర్స్పెక్టివ్లో నేను చూస్తాను. ఎందుకంటే లైక్ ఇప్పుడు వనవాసం అంటే ఇప్పుడు అర్జునుడికి అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. సో రాజు తను వనవాసానికి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ సమ్వాట్ అవుట్ ఆఫ్ అర్జున్స్ జోన్. సో అక్కడ తన స్కిల్ సెట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వడం కానీ, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ ఐసోలేషన్ పీరియడ్ అని అంటాం. ఐసోలేషన్ పీరియడ్లో 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఇందులో గ్రోత్ స్టేజ్ ఒకటి ఉంటుంది, ఇంకా లైక్ ఏంటంటే ఒక డిస్ట్రక్షన్ స్టేజ్ ఉండేది. ఈ డిస్ట్రక్షన్ స్టేజ్ అనేది చాలా వర్స్ థింగ్ అనమాట. యాక్చువల్లీ లోన్లీనెస్కి అలోన్లీనెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లోన్లీగా ఉన్నోడు బాధపడుతూ ఉంటాడు. అలోన్గా ఉన్నోడు వాడు ఒంటరిగా ఉన్న ఏంటంటే ప్రపంచాన్ని జయించేసేస్తాడు, లైక్ విన్ అయిపోతాడు, కాంకర్ చేసేస్తాడు. సో కొంచెము ఐసోలేషన్లో గ్రోత్ పీరియడ్ అంటే కొంచెం అలోన్నెస్ ఉంటుంది. అంటే పర్స్పెక్టివ్ 1, పర్స్పెక్టివ్ 2 వచ్చి లోన్లీనెస్ అని చెప్పి కూడా మీరు కొంచెం ఆలోచించవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంకా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అర్జున్ అనే క్యారెక్టర్ ఐసోలేషన్ పీరియడ్ స్టార్టింగ్ ఏంటి, అతనికేమో లైక్ ఒక గవర్నమెంట్ టీచర్ కాకుండా ఏదో ఒక పెద్దదిగా చేయాలి, ఒక
10 మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి అతను ఇంట్లో వాళ్ళు లైక్ నువ్వు గవర్నమెంట్ జాబే కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి ఇంట్లో వాళ్ళ పర్సెప్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది, అతను జాబ్ సెర్చింగ్ అని చెప్పి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడు, ఇంట్లో వాళ్ళకేమో సో నేను ఇదే చేస్తున్నా అని చెప్పి అని అంటాడు. కానీ అక్కడ చేసేది ఏంటి, ఏదో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు మనం కూడా అదేగా చేసేది, జాబ్ సెర్చింగ్ అని చెప్పి పెద్ద పెద్ద హైదరాబాద్, బెంగళూరు ఈ సిటీస్ కానీ వెళ్తాము. అక్కడ వెళ్ళే పని కోచింగ్ కాకుండా అన్నీ చేస్తాం అనమాట. చిల్లరగా అది 2 పర్స్పెక్టివ్స్లో ఉంటాయి. ఒకటి చిల్లరగా ఎంజాయ్ చేయడం పర్స్పెక్టివ్, చిల్ అవుతూ ఉన్న బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇంకో బ్యాచ్ ఏంటంటే కొంచెం ఈ స్విగ్గీ, జొమాటో, పార్ట్ టైమ్స్, సో ఇలా ఉంటాయి. ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్. సో ఇక్కడ కూడా నేను అదే రిప్రజెంట్ చేద్దామని ఉన్నాను, చేశాను కూడా షార్ట్ ఫిల్మ్లో. అక్కడ ఏంటంటే లైక్ వచ్చి ఐసోలేషన్ పీరియడ్ తనకి, అదేంటంటే బయటికి చెప్పకుండా, కనబడకుండా, అంతే కదా, తన స్కిల్స్ని అన్నీ డెవలప్ చేసుకొని ఇంకా బెటర్ అవుతూ ఇంకా ప్రోగ్రెస్ చూపిస్తూ ఉంటాడు. సో ఇన్ ఏ పాజిటివ్ వే అనమాట. నేను సెకండ్ వీడియోలో చెప్పాను ప్రతి క్యారెక్టర్కి నేను అంటే లైక్ సపోర్టింగ్ మెయిన్ 3 క్యారెక్టర్సే, కృష్ణుడు, అభిమన్యుడు అనే క్యారెక్టర్, ఇంకా అర్జునుడు అనే క్యారెక్టర్. సో ఇక్కడ ఈ 3 క్యారెక్టర్స్కి నేను ప్రతి ఒక్కరికి నేను 3 ఫేజెస్ పెట్టాను. ఈ అర్జున్కి 3 ఫేజెస్ ఏంటంటే, ఫస్ట్ ఐసోలేషన్ అంటే ముందే మనం మాట్లాడేసుకున్నాం. సో ఇలా ఉంటుంది సిచ్యువేషన్, అక్కడికి వెళ్ళి మనము ఇంట్లో వాళ్ళకి ఒకటి చెప్పి అక్కడ స్ట్రగుల్ అయ్యేది వేరేది అని అన్నట్లు. సెకండ్ ఫేజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అర్జునుడు వనవాసం, సో అదే అక్కడ చూపిస్తాను ఐసోలేషన్ నా పర్స్పెక్టివ్లో. సెకండ్ పాయింట్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, లైక్ మహాభారత కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అర్జునుడు ఆగిపోతాడు, మన వాళ్ళతో నేను యుద్ధం చేసేది ఏంటి అని. అక్కడ ఏమవుతుందంటే అప్పుడు కృష్ణుడు జస్ట్ ఒక కౌన్సిలింగ్లో అలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ అర్జునుడు ఒక పద చూసుకుందాం అన్నట్లు ఇంకా యుద్ధం స్టార్ట్ చేసేస్తాడు. ఇదంతా ఒక ఫేజ్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఈ స్టోరీలో ప్రజెంట్ మనం మోడర్న్గా ఆ సిచ్యువేషన్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, నా పర్స్పెక్టివ్లో మనకేంటి కెరియర్ అని చెప్పి, సో అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి, ఇక్కడ చాలామంది డ్రీమ్స్ ఏంటంటే లైక్ ఇంట్లో వాళ్ళు ఏదో చేయాలి, వాళ్ళ చెప్పిన మాట వినాలి అని చెప్పి ఆగిపోతారు. ఇక్కడ సేమ్ మన అర్జునుడి క్యారెక్టర్ కూడా సేమ్ అదే విధంగా ఆగిపోతాడు. ఇంట్లో వాళ్ళేమో ఇట్లా గవర్నమెంట్, సో వాళ్ళని సాటిస్ఫై చేయాలని అర్జునుడు అనే క్యారెక్టర్ ఉంటాడు. అప్పుడే కృష్ణుడు తన లైఫ్లోకి వస్తాడు. అంటే లైక్ కృష్ణుడు ఆల్రెడీ ముందే వస్తాడు, ఐసోలేషన్ పీరియడ్ వీడియో చేసిన తర్వాత కృష్ణుడు కనెక్ట్ అయిపోతాడు సో అర్జున్కి. ఇంకా అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే లైక్ కౌన్సిలింగ్ ఇస్తాడు, కౌన్సిలింగ్ ఇచ్చి సెట్ చేసేస్తాడు. సో మన వాళ్ళతో నీ పేరెంట్స్కి చేయడం ఉన్నది సరే, అది కావాల్సింది, సో ఇది సో అని చెప్పి కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇంక ఇది అయిపోయింది. ఇక్కడ నేను కౌన్సిలింగ్ అని ఒక పదాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ కౌన్సిలింగ్ గురించి నెక్స్ట్ ఫ్రంట్లో కొంచెం మాట్లాడదాం. ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఈ యుద్ధం అనే ఫేజ్లో ఏంటంటే తన స్కిల్స్ని, ఎబిలిటీస్ని అన్నీ చూపిస్తాడు అర్జునుడు. సో దానివల్ల అంటే తన అగ్రెషన్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా రూట్ కాసెస్కి పాస్ట్ నుంచి వచ్చిన కాన్సిక్వెన్సెస్, ద్రౌపది వస్త్రహరణము, సో ఇంకా తన బండ కష్టాలు, సో అన్నిటికీ అగ్రెషన్ చూపించేసేస్తాడు. లైక్ అలాగే ఇక్కడ ఏం చేస్తాడంటే అర్జున్ అనే క్యారెక్టర్ నేను ముందే చెప్పాను లాస్ట్ వీడియోలో, లైక్ ఎలాగంటే అర్జునుడు ఒక 2 క్యారెక్టర్స్ని పోర్ట్రే చేస్తాడు. ఒకటి అర్జునుడు, 2 ద్రోణాచార్యుడు. సో ఇక్కడ కొంచెం క్యారెక్టర్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి, కొంచెం మీరు అర్థం చేసుకోవాలి షార్ట్ ఫిల్మ్లో. ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్లీ అర్జునుడు లైక్ తన మోటివ్ ఏంటంటే గ్రేటెస్ట్ టీచర్ అవ్వాలని చెప్పి. స్టార్టింగ్ చెప్పారు కదా, 10 మందిని ఇన్స్పైర్ చేయాలంటే, అంటే లైక్ గ్రేటెస్ట్ టీచర్ అంటే ఇక్కడ అతను చేయాల్సిందేంటి, అంత గొప్పలా చేయాలంటే అంతమందిని అతను చేంజ్ చేయాలి. సో ఇదంతా చేంజ్ చేయాలి అంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఒక వార్, ఒక ఫైట్, ఒక స్ట్రగుల్, దాన్నే నేను ఈ వార్ ఫేజ్ అని అదొక రెఫరెన్స్ నా వరకు. సో ఈ 3 రిఫరెన్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు కౌన్సిలింగ్ గురించి కొంచెం మాట్లాడదాం. ఇప్పుడు ఒకప్పుడు చూడండి, కృష్ణుడు ఎవరికైనా కానీ ఒక సింగిల్ కౌన్సిలింగ్లో సెట్ చేసేస్తాడు. ఇప్పుడు చూడండి మీరు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిప్రెస్డ్ క్యాండిడేట్ ఉన్నాడు, ఒక సైకియాట్రిస్టు లేదంటే సోకాల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు సింగిల్ కౌన్సిలింగ్లో సెట్ చేసేలాడు. ఒక వారం కౌన్సిలింగ్ పీరియడ్, ఒక నెల కౌన్సిలింగ్ పీరియడ్, అంతెందుకండి ఆ నెల కౌన్సిలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాడు ఇంకా అదే డెల్యూజన్లో ఉండి వాటిని నచ్చింది చేస్తాడేమో, అది చెప్పలేము, అక్కడ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వచ్చు. సో ఇదే ఫేజ్లో ఏంటంటే అర్జునుడు లైక్ ఫస్ట్ కృష్ణుడితో కొన్ని కౌన్సిలింగ్స్ అవుతూ ఉంటాయి. కౌన్సిలింగ్ అవుతూ ఉన్న తర్వాత స్టిల్ ఒక స్టెప్ అనేది తీసుకోడు. ఇంకా లాస్ట్లో ఒక కౌన్సిలింగ్ ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ రైల్వే స్టేషన్లో జరిగిద్ది. సో చెప్తాడు కొన్ని మాటలు. ఇంకా అప్పటి నుంచి నెక్స్ట్ ఈ స్టెప్ అనేది తీసుకుంటాడు.
నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడం కానీ సో ఇలా కంటిన్యూ అయిపోయింది. అక్కడ ఏమైందంటే ఇక్కడ నేను డీటెయిలింగ్ కొంచెం మిస్ అయింది. అక్కడ ఏంటంటే కృష్ణుడు తన వెనకాల నుంచి ముందుకు వస్తాడు. దాని రిప్రజెంటేషన్ ఏంటంటే మహాభారతంలో కృష్ణుడు వెనకాల నడిపిస్తాడు. నా పర్స్పెక్టివ్లో కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ముందు నుంచి రథసారథ్యం చేసి అంటే కెమెరా ముందుకు వచ్చేస్తాడు అనమాట. సో లైక్ వైజ్ ఇక్కడ ఏమవుతుందంటే రైల్వే స్టేషన్ సీన్లో వెనక నుంచి ముందుకు వస్తాడు. కాకపోతే ఇక్కడ మా ఊళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే రింగ్ లైట్ ఇవన్నీ పక్కన పట్టేసుకునేసరికి ఆ సీన్ మొత్తం కవర్ అయిపోయింది. సో నేను అక్కడ ఇంకా బ్లాక్ ఫీడ్ పెట్టేసి అది మొత్తం చాలా జూమ్ చేసేసి క్రాప్ చేశాను. అక్కడ కొంచెం డీటెయిలింగ్ మిస్ అయింది. సో యాక్చువల్ ఐడియా అదనమాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను సెకండ్ వీడియోలో డైల్యూషన్ అని చెప్పి ఒక పదం చెప్పాను. సో ఒకప్పుడు కృష్ణుడు అనే ఒక క్యారెక్టర్ మహాభారతంలో ఒక కౌన్సిలింగ్లో చేస్తాడు. ఇప్పుడు చెప్పాను కదా 10 కౌన్సిలింగ్లు అయినా కూడా ఒకరు మన మాట వినరు. సో అలా ఉండిద్ది. సెకండ్ వీడియో చూడండి, కొంచెం క్లారిటీ వచ్చింది దీని మీద. ఇంకా నెక్స్ట్ దేని గురించి మాట్లాడాలి? నెక్స్ట్ రైల్వే స్టేషన్ డీటెయిలింగ్ ఉంది కదా, ఆ రైల్వే స్టేషన్ డీటెయిలింగ్ తర్వాత నెక్స్ట్ ఇది కట్ ఎక్కడ వచ్చిందంటే అభి అనే క్యారెక్టర్ అడుగుతాడు ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇదంతా ఏంటి. అప్పుడు నీకు లైక్ అక్కడ ఇంకో రిప్రజెంటేషన్ ఏంటంటే కురుక్షేత్రంలో లైక్ అర్జునుడికి ఒక కౌన్సిలింగ్ ఇవ్వగానే కృష్ణుడు ఆగిపోడు. ముందర చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. కృష్ణుడు ముందుండి నడిపిస్తూనే ఉంటాడు కురుక్షేత్రం అయిపోయేంత వరకు. సో లైక్ వైజ్ ఇక్కడ కూడా అభి అనే క్యారెక్టర్ దగ్గర ఒక ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్లో కృష్ణుడు అక్కడ బైక్ అనేది ఒక చారియట్గా రిప్రజెంట్ చేస్తుంది. ముందు కృష్ణుడు ఉంటాడు, వెనక అర్జునుడు లెసన్స్ వింటూ ఉంటాడు. సో ఇదంతా ఏంటంటే ఆ వార్ లైక్ ఆ ఇంటర్వ్యూస్ అనేది ఒక స్ట్రగుల్ అనమాట. తన వరకు అది ఒక యుద్ధం. ఇక్కడ అభి పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నాం కాబట్టి మనం స్టోరీ అనేది స్టార్టింగ్ నుంచి తనని ఆ ఇంటర్వ్యూస్ ఇదంతా ఆ స్ట్రగుల్ అభి అనే అతను ఎక్స్ప్లెయిన్ చేయడు. అతనేంటి ద్రోణాచార్యులుగా చూశాడు కాబట్టి ఒక టీచర్ పర్స్పెక్టివ్లో స్టోరీ అనేది తెలిపింది. అక్కడ యాక్చువల్లీ అతని పర్స్పెక్టివ్లో టీచరు, కాకపోతే అక్కడ జరిగేది ఏంటంటే కురుక్షేత్రంలో అతను చేసేది అర్జునుడి క్యారెక్టర్ అనమాట. అంటే నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేదు ఇవన్నీ తెలియదు. లైక్ బేసికలీ నాకేంటంటే ఒక వీడియో తీసుకొని ఒక స్క్రిప్ట్ చేసి ఓకే ఇది బ్రో కోడ్ ఇవన్నీ చాలా చేశాను నేను ఇంతకుముందు. అవి ఏంటంటే నాకు అలా చిటికలో పని ప్రజెంటేషన్ చేసేస్తా. ఈ మైక్ ముందేసుకొని కెమెరా చూసి మాట్లాడడం ఇదంతా నా కంఫర్ట్ జోన్ కాదు, నాకు అంత ఇది కూడా కాదు. సో మాటలు ఫ్లోలో ఏమొస్తున్నా కూడా తెలీదు, అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో అది ఇక్కడ ఆ డీటెయిలింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇది వేరే వీడియోలో చెప్పాలి, కానీ ఇక్కడే స్పెసిఫిక్గా తీసుకొని వస్తున్నాను. ఇక్కడ క్యారెక్టర్ షిఫ్ట్ అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, లేదంటే ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇది స్పెసిఫిక్గా ఇక్కడే క్లియర్ చేసేస్తాను ఈ సిచ్యువేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జున్ అనే క్యారెక్టర్ అర్జున్ది పోర్ట్రే చేస్తున్నాడు అప్పటి వరకు, ఆ వార్ అనేది అంటే స్ట్రగుల్ అనేది చేయకముందు వరకు. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్ చేస్తాడు. ఈ ఇంటర్వ్యూస్ అనేది వార్ అనమాట. ఎందుకంటే ఆ వార్ వల్లే ఒక చేంజ్ అనేది వస్తుంది. ఇప్పుడు కురుక్షేత్రంలో ఆ వార్ వల్లే ధర్మ సంస్థాపన అనేది జరిగింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వార్ ఇతను చేసే అర్జున్ చేసే వార్ వల్లే జనాల్లో చేంజ్ అయ్యి ఒక మంచి డైరెక్షన్కి వెళ్తారు. సో దిస్ ఈజ్ ఎ స్ట్రగుల్ అండ్ దిస్ ఆ రెఫరెన్స్ అనమాట వార్ అనేది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికలీ అతను వార్ చేసేటప్పుడు అతను అర్జునుడుగా ఉండడు, కృష్ణుడిగా రెఫరెన్స్ మారిపోయింది. లైక్ ఇప్పుడు ఇందాక నేను సెకండ్ వీడియోలో చెప్పాను నానీస్ గ్యాంగ్ లీడర్ సో ఇలా ఉండిద్ది అని చెప్పి. అది చెప్పడానికి మెయిన్ పాయింట్ అదే. ఇక్కడ ఇలా చెప్పడానికి అంటే అక్కడ చెప్పింది ఇక్కడ యూజ్ అవుతుంది అని చెప్పి ముందే చెప్పేశాను. ఇక్కడ ఏమైందంటే 5 మందితో ఇంటర్వ్యూస్ చెప్తారు ఆ 5 ఎలిమెంట్స్తో. ఆ 5 ఎలిమెంట్స్ అనేది నడిపిస్తారు. అండ్ ఇక్కడ అర్జునుడు అనేది ఫ్రెండ్ నుంచి లీడ్ తీసుకొని జనాలలో ఒక చేంజ్ రెవల్యూషన్ తీసుకొస్తాడు. ఇప్పుడు యుద్ధం అనేది కృష్ణుడు చేయడు కదా, కృష్ణుడు నడిపిస్తాడు. వెనకాల ఉన్న 5 మంది పాండవులు యుద్ధం చేస్తారు, వాళ్ళ స్కిల్స్ని చూపించుకొని ధర్మ సంస్థాపన చేస్తారు. ఇక్కడ కూడా అంతే. అర్జున్ అనే క్యారెక్టర్ కృష్ణుడిగా రిఫరెన్స్ తీసుకొని కృష్ణుడు నడిపిస్తాడు ఈ పాండవులతో. ఆ పాండవులు అంటే ఈ 5 మందే కదా, ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఇక్కడ అదంతా మెన్షన్ చేస్తే వీళ్ళు పాండవులని రెఫరెన్స్ ఉండదు కదా. సో అందుకనే అక్కడ ఓన్లీ 5 మంది ఇంటర్వ్యూసే ఉంటాయి. 5 మందిలో కూడా కొన్ని ఎలిమెంట్స్ స్పెసిఫిక్గా తీసుకున్నాను. అవి ఎందుకు పాస్ట్ వీడియోలో చెప్పినట్లున్నాను, ఫ్యూచర్లో కూడా దాని గురించి స్పెషల్గా మాట్లాడాలి. వీడియో టైం నేను 15 మినిట్స్ చాలా ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటా, అంతా కట్ చేసేయడం వెళ్ళింది. సో అలాగా ఇక్కడ సంజయుడు అనే క్యారెక్టర్ని నేను మహాభారతంలో హ్యాండ్ పిక్డ్ ఉంటాయి. సంజయుడు తీసుకోవడానికి 2 రెఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా పర్స్పెక్టివ్లో
ద ఫస్ట్ వన్. ఇప్పుడు మనం క్రికెట్ ఎలా అయితే లైవ్ చూస్తున్నామో, మహాభారతంలో లైవ్ చూసి ట్రాన్స్లేట్ చేసిన, అంటే లైక్ ధృతరాష్ట్రుడికి ట్రాన్స్లేట్ చేసిన ఫస్ట్ వ్యక్తి సంజయుడు. సంజయుడిని మనం విదురుడు అని అంటాం అనుకుంటాం, కోర్టులో మినిస్టర్. సో ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరికీ ఏంటంటే లైక్ ప్రతి ఒక్కరూ లైక్ ఇప్పుడు భీష్ముని తీసుకొని, ఇప్పుడు కృష్ణుడు అంటే ఆల్రౌండర్, అన్నీ ఆడేస్తాడు, అంటే లైక్ ప్రతి స్కిల్ ఉండిద్ది. సో అలా నేను ఇక్కడ బేసిక్ పాయింట్ ఏం మెన్షన్ చేయాలి అని అనుకుంటున్నానంటే, ఎలా అయితే అర్జునుడు ఓన్లీ ఒక స్పెసిఫిక్ స్కిల్లో మంచి హైలైట్ అయిపోయాడు, ఇక్కడ నేను తీసుకున్న 5 మంది కూడా ఒక్కొక్క ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తే ఈ ఎలిమెంట్స్ అన్నిటి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్పెషలిస్ట్ అనమాట. ఇప్పుడు భీష్ముని చూసుకుంటే, భీష్ముడు చూసిన లైఫ్ ఎవ్వరూ చూడలేదు, ఎక్కడో స్టోరీ స్టార్టింగ్ నుంచి కురుక్షేత్రం వరకు ఉంటానే ఉంటాడండి భీష్ముడు. సో లైఫ్ గురించి అతన్ని మించిన స్కిల్డ్ ఎలిమెంట్ ఇంకొకటి ఉండదు. ఇప్పుడు సంజయుడు, అతను ఇచ్చే అడ్వైజెస్ కూడా, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే పర్స్పెక్టివ్, నేను సంజయ్ని తీసుకోవడానికి, యుద్ధం ఆపడానికి ఫస్ట్ కృష్ణుడు ఎంత ట్రై చేశాడో, తర్వాత మీరు చూసుకుంటే సంజయుడే అన్ని అడ్వైజెస్ ఇస్తాడు కురుక్షేత్రం జరగకుండా ఉండడానికి. సో రిలేషన్షిప్స్, ఇప్పుడు ఉన్న మనం ఫేస్ చేసే కామన్ ఎలిమెంట్స్, సో అడ్వైజెస్ ఇవ్వడం, సో అడ్వైజెస్ అన్నీ సంజయుడు అనేది అతను ఇస్తాడు. ఇంకా కృష్ణుడు అనేది నేను చెప్పే కదా రథ సారథ్యం. ఇప్పుడు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మాత్రం కావాల్సింది నీ కెరియర్, స్టడీస్ జాబ్స్ కాదు, కెరియర్. సో ఆ కెరియర్ గురించి స్కిల్ సెట్ ప్రజెంట్గా చూపిస్తాడు. కర్ణుడు పాలిటిక్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, కర్ణుడు జీవితం అంతా పాలిటిక్స్కి అతను స్టిల్ ఎన్ని పాలిటిక్స్ జరుగుతున్నా తన ధర్మం, అంటే తను నమ్ముకున్న ఫిలాసఫీస్ మీద నిల్చున్నాడు. సో ఆ కర్ణుడి దగ్గర జరిగిన పాలిటిక్స్ ఇంకెక్కడ జరగలేదు ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు కర్ణుడు ఉంటే ఫస్ట్ థింగ్ పాలిటిక్స్ గురించే మాట్లాడేస్తాడు మోడర్న్గా ఉంటే. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ ద్రౌపది క్యారెక్టర్ ఉండాలి, ఎందుకంటే రూట్ కాస్ మహాభారత కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ఫస్ట్ కర్ణుడు కారణం, సెకండ్ ద్రౌపది ఇంకా అగ్రెషన్, ఫెమినిస్ట్ చెప్పా కదా లైక్. సో ద్రౌపది లేకుండా, కృష్ణుడు లేకుండా, అర్జునుడు లేకుండా, కర్ణుడు లేకుండా అసలు మహాభారత యుద్ధం, ఈ దుర్యోధనుడు కూడా లేకుండా కురుక్షేత్రం అనేది జరగదు. సో ఉండాలి, సో స్పెసిఫిక్ ఎలిమెంట్. సో అలా అనమాట. ఇది అవుట్ ఆఫ్ ద కంటెక్స్ట్ చాలా వెళ్ళిపోయింది. సో మళ్ళీ మన స్టార్టింగ్ అర్జున్ క్యారెక్టర్కి వచ్చేద్దాం. ఇక్కడ ఏంటంటే అర్జునుడు క్యారెక్టర్లోనే మళ్ళీ ద్రోణాచార్య అనేది నేను ఇంటిగ్రేట్ చేశానని చెప్పాను. సో అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ షార్ట్ ఫిల్మ్లో ద ప్రొటగానిస్ట్ డైస్ యాక్చువల్లీ. సో దీనికి ఇంకో బ్యాక్ అండ్ స్టోరీ ఉంది. బాలవిష్ణు చాలాసార్లు అడిగాడు, అరే ఒక ఫైట్ ప్లాన్ చేద్దాం, అది చేద్దాం. నేను చాలా చెప్పాను, అరే అది రిస్క్ రా, ఇవన్నీ అవ్వదురా, అది ఇది అని చెప్పి నేను చాలా ల్యాక్ చేశాను అనమాట. ద బేసిక్ రీజన్ ఏంటంటే, లైక్ ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జున్ చచ్చిపోడండి. అర్జున్ చచ్చిపోతే ఇంకా అసలు కురుక్షేత్రం విన్ అవ్వరు. సో లైక్ వైజ్ ఇక్కడ కూడా ఏంటంటే, దీనికి ఒక రెఫరెన్స్ కృష్ణ అనే క్యారెక్టర్ చెప్తాడు, విష్ణు చనిపోయింది అర్జునుడిగా కాదు ద్రోణాచార్యుడిగా. సో లైక్ వైజ్ అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయింది ఎవరు? ద్రోణాచార్యుడు. ఇక్కడ స్టోరీ చెప్తుంది ఎవరు? అభిమన్యుడు. ఏ పర్స్పెక్టివ్లో చెప్తున్నాడు? ద్రోణాచార్యుడు. అర్జునుడు ద్రోణాచార్య అనే క్యారెక్టర్లో లైక్ రెఫరెన్స్ చూపిస్తున్నాడు కాబట్టి హీ డై యాజ్ అదేంటి ద్రోణాచార్య. దట్స్ ద స్పెసిఫిక్ రీజన్. ఈ వీడియో వాడు చూస్తే వాడికి అర్థమైద్ది నేను ఎందుకు అంత ల్యాక్ చేశాను అన్నది, ఫైట్ సీను, డెత్ సీను అవన్నీ. సో ఇంకా ఇక్కడ చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. నేనేం పెట్టంటే 2 ఎక్స్ట్రీమిటీస్ చూపించాను, అంటే అక్కడ చూపించలేదు, నా ఐడియాలజీ అది, కాకపోతే ప్రజెంట్ చేయలేకపోయాను. ఇక్కడ ఏంటంటే ద గ్రేటెస్ట్ టీచర్గా చూపిస్తాను, ద గ్రేటెస్ట్ స్టూడెంట్గా కూడా చూపిస్తాను. కృష్ణుడి దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటున్నప్పుడు ద గ్రేటెస్ట్ స్టూడెంట్ ఎవర్. భగవద్గీత ఇప్పుడు ఎవరికైనా చెప్పొచ్చండి కృష్ణుడు, కానీ అర్జునుడికి ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అర్జునుడు ఒక్కడే దాన్ని అర్థం చేసుకోగలడు, ఆ క్యాపబిలిటీ ఉంది. సో లైక్ వైజ్ ఇక్కడ కూడా కృష్ణ అనే క్యారెక్టర్ అదే లైక్ అర్జున్ అనే క్యారెక్టర్కి కౌన్సిలింగ్ ఇస్తాడు అంతగా. అక్కడ ది గ్రేటెస్ట్ స్టూడెంట్ అయిపోతాడు. ఇంకా ది గ్రేటెస్ట్ టీచర్ పర్స్పెక్టివ్ మన ప్రూవ్ చేస్తాడనమాట. మీరు బేసిక్గా పైన అవుట్లైన్ మీకు కనబడేది అంటే ద్రోణాచార్యుడుగానే కనబడతాడు స్టోరీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు, కానీ అతను అర్జునుడు మొత్తం అక్కడంతా అభిమన్యు అనే క్యారెక్టర్ ప్రజెంట్ చేస్తుంది కాబట్టి ద్రోణాచార్యుడుగా మీకు కనబడతాడు. అక్కడ ద్రోణాచార్యుడు కాదు, అతను అర్జునుడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి స్టోరీలో. అండ్ లాస్ట్ ఈ స్టోరీ వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది. సో లాస్ట్ ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఏమైందంటే ఈ నా మహాభారతం స్టోరీలో 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ డైలాగ్, అది చూడగానే ఓకే ఇది అని అర్థం చేసుకోవచ్చు. 2 ఒకే పాయింట్ని నేను డిఫరెంట్ డైలాగ్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మళ్ళీ రిప్రజెంట్ చేస్తూనే ఉంటాను.
సో అది కొంచెం బేసిక్ అబ్జర్వింగ్ కామన్ సెన్స్ ఉంటే అది క్యాచ్ చేసేయగలరు. మూడోది, ఇంత ఐడియాలజీ ఇదంతా ఏంటంటే నేను చెప్తే కానీ మీకు తెలియదు. మహాభారతం మీకు అంటే లైక్ తెలిసినా కూడా షార్ట్ ఫిల్మ్ ఐడియాలజిస్ట్ నేను కాబట్టి నేను చెప్తే కానీ మీకు ఇంత తెలియదు. సో దట్స్ వై ఇంత డీటెయిల్గా నేను డీకోడింగ్ వీడియోస్ చేయడానికి అంతే. అంత 18 వీడియోస్ చేస్తాను. 18 వీడియోస్లో నేను అన్ని డీకోడింగ్ చేయను. నేను ద స్ట్రగుల్ ఇవన్నీ కూడా ఒక వీడియోలో నేను మాట్లాడతాను స్పెసిఫిక్గా. సో ఇంకా స్టోరీ ఏం చేసే ముందు ఒక పాయింట్ చెప్తాను. విష్ణు ద్రోణాచార్య అవుతున్న ఫేజ్లో 2 క్యారెక్టర్స్ని ఒకేసారి 2 రిఫరెన్సెస్ని ఒకేసారి పోర్ట్రే చేస్తాడు. ఒకటి అర్జునుడి క్యారెక్టర్, 2 ద్రోణాచార్యుడి క్యారెక్టర్. ఇక్కడ ఏంటంటే మీరు ఒక పాయింట్ కామన్గా అర్థం చేసుకోవాల్సింది. అర్జున్ అనే క్యారెక్టర్లో ఒకే ఫేజ్లో ఒకే సిచ్యువేషన్లో హీ రిప్రజెంట్ 2 థింగ్స్ అట్ ఏ టైం. అర్జునుడిగా ఒక లర్నర్గా ఉంటాడు అండ్ ద్రోణాచార్యుడిగా ఒక టీచర్గా ఉంటాడు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి షార్ట్ ఫిల్మ్ చూసేటప్పుడు. అసలు ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతమంది చూస్తారో కూడా నాకు తెలియదు. బట్ బేసికల్లీ నేను ఇంత వర్క్ చేశాను, మీకు అంత అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కాక మధ్యలో చాలా కంటెక్స్ట్ ఎగిరిపోతుంది. సో అర్జునుడిగా ఉన్నప్పుడు లర్నింగ్ ఫేజు, ద్రోణాచార్యుడిగా ఉన్నప్పుడు సజెషన్స్ ఇస్తూ ఒక టీచర్ అవుతున్న ఫేజ్ అనేది రన్ అవుతూ ఉండేది. 2 అట్ ద సేమ్ టైం ఉంటాయి. అండ్ 2 ఎక్స్ట్రీమిటీస్లో నేను చూపించాను. కాకపోతే నా ఐడియాలజీ అది నేను షార్ట్ ఫిల్మ్లో ప్రజెంట్ చేయలేకపోయాను. సో అది కొంచెం మీరు అర్థం చేసుకుంటారని ఈ డీటెయిలింగ్ ద్వారా అనుకుంటున్నాను. సో ఇప్పటికే వీడియో లెంత్ చాలా అయిపోయింది. సో నేను స్పెసిఫిక్గా అనుకున్నాను ఒక 2-3 క్యారెక్టర్లకి 4 క్యారెక్టర్లకి స్పెసిఫిక్ వీడియో చేద్దామని. ఇక్కడ చాలా అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వెళ్ళిపోయింది. కాకపోతే కొన్ని డీటెయిలింగ్స్, కాకపోతే నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఎంత చెప్తే మీకు ఎంతో కొంత అర్థం అవ్విద్ది అని నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు మీకు ఎంత అర్థమవుతుందో కూడా నాకు తెలీదు ట్రూగా. బట్ వాట్ ఎవర్, షార్ట్ ఫిల్మ్కి నేను ఇంత కష్టపడ్డాను అని మీరు కూడా తెలుసుకోవాలి అని ఇంకో నా ప్రయత్నం ఇది. సో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.